జీవితంలో మనం అవాయిడ్ చేయాల్సిన 3 జేస్ ఏంది? ఫస్ట్ వన్ వచ్చి జస్టిఫికేషన్ అండి. జస్టిఫికేషన్ అంటే మనము కొన్ని పనులు చేయకపోవడానికి రీజన్స్ ఇవ్వడము. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఎందుకు లేయట్లేదు అనంటే నిన్న ఆఫీస్‌లో చాలా టైట్ షెడ్యూల్ ఉంది. అందుకే మార్నింగ్ లేయలేదు అని. ఎక్సర్సైజ్ ఎందుకు చేయట్లేదు అంటే కొంచెం ఏదో ఫీవరిష్‌గా ఉంది. అందుకనే ఎక్సర్సైజ్ చేయట్లేదు అని. సో, ఎప్పటి వరకైతే మనం జస్టిఫికేషన్స్ ఇస్తూ ఉంటామో, రీజన్స్ ఇస్తూ ఉంటామో, మన ఓన్ గ్రోత్‌ని మనమే స్టాప్ చేసుకుంటున్నాము. అండ్ సెకండ్ జే మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటి అని అంటే జెలసీ అండి. ఎప్పటి వరకైతే మనము ఎదుటి వాళ్ళ సక్సెస్ని గ్రోత్ని ఎంజాయ్ చేయలేమో అప్రిషియేట్ చేయలేమో అప్పటి వరకు మనము మన సబ్కాన్షియస్ మైండ్కి చెప్తున్నాము మనం గ్రో అవ్వడం సక్సెస్ అవ్వడం ఈజ్ నాట్ రైట్ అనేది. అండ్ థర్డ్ థింగ్ వచ్చి జడ్జ్మెంట్ అండి. ఎదుటి వాళ్ళల్లో ఉన్న మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేయడం, వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని పాయింట్అవుట్ చేయడం ఈజ్ నాట్ ద రైట్ థింగ్. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదండి. ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేది ఉంటుంది. మనము ఎదుటి వాళ్ళ నెగిటివ్స్ని పాయింట్అవుట్ చేస్తున్నాము అంటే అది ఎక్కడనో మనలో కూడా ఆ ఒక క్వాలిటీ లోపల ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళలో మనం ఆ నెగిటివ్ని ఐడెంటిఫై చేస్తున్నాము, మనం పాయింట్అవుట్ చేస్తున్నాము. సో మనని మనం మార్చుకోవడం ఎంత కష్టమో మనకు తెలుసు కాబట్టి ఎదుటి వాళ్ళని మనం పాయింట్అవుట్ చేయడం ఇస్ నాట్ ద రైట్. సో ఈ రోజు నుంచి ఈ 3 జేస్ని అవాయిడ్ చేద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.